హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసినాను. సో ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మీకు బ్రోకలీ ఫ్రై చూపిస్తున్నాను. ఫ్రై చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఇది ఒక స్నాక్ లాగా, ఒక సైడ్ డిష్ లాగానే కాకుండా స్నాక్ లాగా కూడా పిల్లలకి ఈజీగా చేసి పెట్టడానికి, తినడానికి కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ బ్రోకలీ ఒక బంచ్ అంటే 2 crowns వచ్చినాయి అనమాట. 2 crowns బ్రోకలీ తీసుకున్నాను. కొంచెము ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడరు, ఇవి వచ్చి నువ్వులు అనమాట. సో ఇవే కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఫ్రై పాన్ ఒకటి పెట్టుకుందాము. స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఇది 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసినాను అనమాట. కోకోనట్ ఆయిల్ అయితే హెల్త్కి మంచిది అనేసి నేను ఇది చూసారా, ఆర్గానిక్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడతాను అనమాట. నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్ వాడను. కోకోనట్ ఆయిల్ మళ్ళీ కనోలా ఆయిల్ 2 కలిపి యూజ్ చేస్తాను. అది కొంచెము ఇది కొంచెము వేసుకుంటాం అనమాట. ఆయిల్ వేడైనట్టుంది. ఇప్పుడు కొంచెం ఆవాలు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ వేసేసుకుందాం. బ్రోకలీ వేసేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బ్రోకలీ వేసి ఇట్లా కలుపుకొని ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక మనం ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఒక 10 నిమిషాలు ఇట్లా మూత పెట్టి మగ్గనిద్దాము. అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో మూత తీసి ఒకసారి కలపెట్టుకుందాము, అడుగంటకుండా ఉంటుంది. బ్రోకోలీ హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తినమని చెప్తారు. దాని వారానికి 1 రోజు 2 రోజులు పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. బ్రోకలీ బాగా వేగింది. దీన్ని మూత పెట్టి ఎక్కువసేపు ఉడకబెట్టేయకూడదు, వేయించుకోవాలి. సో ఇట్లా ఉన్నిందంటే పైన కొంచెం సాఫ్ట్గా, లోపల క్రంచీగా ఉంటుంది. ఎక్కువ ఉడికిపోకుండా అట్లా ఉంటే తినడానికి కూడా టేస్ట్ బాగుంది. అండ్ లైట్గా చిల్లీ పౌడర్ వేస్తాను. మన ఇష్టం, మనం చిల్లీ పౌడర్ వేసుకోకుండా అట్లే కూడా తినచ్చు. కాకపోతే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. లైట్గా చిల్లీ పౌడర్ వేసినాను. నువ్వులు తింటే పిల్లలకు మంచిది కదండి. అట్లనే అయితే తినరు వీళ్ళు, నువ్వులు తినరు. అందుకనేసి ఏమన్నా ఇట్లా ఫ్రైస్ చేసినప్పుడు దానిపైన ఇట్లా చల్లేస్తూ ఉంటాను అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఐడియా. పిల్లల దగ్గర నువ్వులు తినిపించడానికి మీరు కూడా ఏదన్నా ఫ్రైలో వేసి ట్రై చేయండి. ఇప్పుడు బ్రోకలీ ఫ్రై అయిపోయింది. చూడండి, చూడటానికి ఎంత బాగా కలర్ఫుల్గా యమ్మీగా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ ఫ్రై మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. హెల్త్కి చాలా మంచిది. అట్లీస్ట్ వారానికి 1-2 సార్లన్నా చేసి పెట్టండి పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, పెద్దవాళ్ళకు కూడా, ఏజ్ అయిన వాళ్ళకు కూడా ఇది ఈజీగా బాగా డైజెషన్ అవుతుంది. నా ఛానల్ని, నా వీడియోస్ వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్. మీ సపోర్టు అట్లనే కంటిన్యూ చేయండి. లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.